ప్రస్తుతం ఇండస్ట్రీలో అల్లు అర్జున్ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. పుష్ప 2 ప్రీమియర్ల సందర్భంగా సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది. ఈ కేసు అల్లు అర్జున్ మెడకు చుట్టుకుంది. సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచినప్పటికీ ఈ కేసు మాత్రం అల్లు అర్జున్ ను వీడకుండా వెంటాడుతూనే ఉంది. ఈ వ్యవహారంలో అల్లు అర్జున్ తప్పు ఏమీ లేదని కొంతమంది అంటుంటే, అంతా అల్లు అర్జున్ వల్లే జరిగిందని మరికొంతమంది అంటున్నారు. ఏదేమైనా సరే ఈ విషయం మాత్రం సంచలనం రేపుతోంది. అల్లు అర్జున్ ను తాజాగా మరోసారి పోలీసులు విచారణకు పిలిచారు. ఈ నేపథ్యంలోనే డిసెంబర్ 4న సంధ్య థియేటర్ దగ్గర జరిగిన ఘటనకు సంబంధించిన వీడియోలు చూపిస్తూ పోలీసులు ప్రశ్నలు అడగ్గా అల్లు అర్జున్ సైలెంట్ గా కూర్చున్నట్లుగా తెలుస్తోంది. దాదాపు 2 గంటల పాటు విచారణ కొనసాగింది. అల్లు అర్జున్ తొక్కిసలాట ఘటనపై ప్రశ్నలు అడగ్గా మౌనంగా ఉన్నారు. అందులో భాగంగా అడిగిన కొన్ని ప్రశ్నలకు అల్లు అర్జున్ చెప్పే ప్రతి ఆన్సర్ ను వీడియో ద్వారా రికార్డ్ చేశారు. కేవలం వీడియో రికార్డ్ మాత్రమే కాకుండా అల్లు అర్జున్ స్టేట్మెంట్ ను కూడా తీసుకున్నారు. ఇకపోతే విచారణలో భాగంగా సంధ్య థియేటర్ లోపలికి అల్లు అర్జున్ వస్తున్న వీడియో, ఆ తర్వాత థియేటర్ లోపల ఆయన కూర్చున్న వీడియో, బయటకు వెళ్తున్న వీడియోలను అల్లు అర్జున్ కు పోలీసులు చూపించి ప్రశ్నలు వేశారు అధికారులు. ఆ వీడియోలను చూపించి ప్రశ్నలు అడగడంతో అల్లు అర్జున్ మౌనం వహించినట్టుగా తెలుస్తోంది. అయితే రేవతి మృతిపై పోలీసుల వద్ద అల్లు అర్జున్ విచారం వ్యక్తం చేస్తూ ఇలా జరుగుతుందని ఊహించలేదు, తప్పు జరిగిందని సమాధానం చెప్పారట. అంతేకాకుండా తన పిఆర్ టీం తగిన జాగ్రత్తలు తీసుకొని ఉంటే ఇలాంటి దుర్ఘటన జరుగుండేది కాదని, 50 మందికి పైగా బౌన్సర్లను పెట్టడం తప్పేనని అల్లు అర్జున్ విచారణలో ఒప్పుకున్నట్లు సమాచారం. దీంతో పోలీసులు సీన్ రీకన్స్ట్రక్షన్ వద్దని డిసైడ్ అయ్యారని తెలుస్తోంది. ఇకపోతే ఎక్కడ చూసినా ఇప్పుడు అల్లు అర్జున్ గురించే చర్చ నడుస్తుంది. లోకల్ మీడియా నుంచి నేషనల్ మీడియా దాకా ఎక్కడ చూసినా ఇదే టాక్. చాలా మంది సెలబ్రిటీలు అల్లు అర్జున్ అరెస్ట్ కరెక్ట్ కాదు అంటుంటే, కొంతమంది రాజకీయ నాయకులు టీఎస్ ప్రభుత్వం కావాలని బన్నీని టార్గెట్ చేస్తుందని అంటున్నారు. మొత్తానికి ఇప్పుడు సినిమా వర్సెస్ ప్రభుత్వం అన్నట్లుగా ఉంది పరిస్థితి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.